శ్రీ మహాత్మా గురు బసవేశ్వర 892వ జయంతోత్సవం పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ కార్యాలయ ఆవరణలో ఉన్న బసవేశ్వరుని విగ్రహానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. రామేశ్వర స్వామి, రాజేశ్వర స్వామి నిర్వహణలో ఎస్సీ శ్రీనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని బసవేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఉద్యోగులు శివకుమార్, సతీష్ కుమార్, శ్రీకాంత్, ఈశ్వరప్ప తదితరులు పాల్గొన్నారు. జయంతిని పురస్కరించుకొని విద్యుత్ శాఖ కేంద్ర కార్యాలయం మా గౌరవ ఎస్సీ శ్రీనాథ్ సార్ గారి ఆధ్వర్యంలో ఆయన కరకమలం చేతుల మేము ఇక్కడ పూజ గావించుకోవడం మా అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ బసవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగించు. ఈ సందర్భంగా అందరికీ మా అధికారులకు, కార్మిక సోదరులకు, వారి ఇతర అందరికీ ఈరోజు బసవ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు చెప్తున్నాం. బసవ జయంతి అనేది మనం జరుపుకోవడం అంటే మనం సన్మానించుకోవడమే. ఎందుకంటే బసవుడు 12వ శతాబ్దానికి చెందినవాడు. యాక్చువల్లీ ఆయనకు కర్మకాండల మీద పెద్ద అభిమానం ఉండేది కాదు. అతనికి 8వ ఏట వాళ్ళ తల్లిదండ్రులు ఉపయోగం చేద్దామంటే లేదు, నేను కారర జన్మం లాంటివన్నీ, నాకు ఎటువంటి బంధాలను, కర్మకాండలకు సంబంధించిన బంధాల నుంచి మీరు చేయొద్దు అని వెళ్ళిపోయి ఒక సంగమేశ్వరుని స్వామి కూడల సంఘం అనే ప్లేస్కి వెళ్ళి సంగమేశ్వరుని ధ్యానించి అక్కడ పరిణితి చెంది అతి చిన్న వయసులోనే బిజలుని అనే సంస్థానంలో చిన్న గుమ్మస్తాగా చేరి ఒక ప్రధాన అధికారిగా పేరు తెచ్చుకున్నాడు. ఎందుకంటే అతన్ని స్వార్థం